ఆయన వృత్తిపరంగా వైద్యుడు, ప్రవృత్తి వీణా వాయిద్యం. ఈ రెండింటినీ మేళవించి కళాకారుల్లో దీర్ఘకాలికంగా వచ్చే అనారోగ్య సమస్యలకు శాస్త్రీయ పద్ధతిలో వైద్య విధానాలు తీసుకురావాలని సంకల్పించారు. ఇందుకు పరిశోధనలు చేసి ఆయా అంశాలతో ప్రపంచంలోనే తొలిసారి ఓ గ్రంథాన్ని విడుదల చేశారు. ఆయనే విశాఖకు చెందిన రేడియాలజిస్ట్ డాక్టర్ బమిడిపాటి కనకదుర్గా ప్రసాద్. విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా పనిచేసిన డాక్టర్ శాస్త్రి, డాక్టర్ బి రాజకమల దంపతుల కుమారుడు కనకదుర్గా ప్రసాద్ 6వ ఏట నుంచి సంగీతం నేర్చుకుని వీణపై సాధన చేశారు. ఆసక్తిని గమనించిన తండ్రి వీణా వాయిద్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఎంబీబీఎస్ లో సీటు సాధించడానికి ముందే ఆయన ఆకాశవాణిలో జాతీయ స్థాయి ఆర్టిస్టుగా ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1000కి పైగా కచేరీలు ఇచ్చారు. ఏఎంసీలో ఎంబీబీఎస్ చదువుతూనే అభిరుచి మేరకు వీణా వాయిద్యంలోనూ ప్రతిభ చూపేవారు. అక్కడే రేడియాలజీ విభాగంలో పీజీ కోర్సు పూర్తి చేసి రేడియాలజిస్టుగా స్థిరపడ్డారు. విశాఖలోని గీతం వర్సిటీలో రేడియాలజీ విభాగం ఆచార్యునిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం ఎన్ఆర్ఐ వైద్య సంస్థలో రేడియాలజీ విభాగాధిపతిగా, ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. దుర్గాప్రసాద్ భార్య డాక్టర్ ఇందిర ప్రసూతి వైద్య నిపుణురాలిగా పనిచేస్తున్నారు. రోజు రేడియాలజీ విభాగంలో అనేక మంది బాధితుల స్కానింగ్లు పరిశీలించి సమస్యను నిర్ధారిస్తుంటారు. అలా సంగీత వాయిద్య కళాకారులు ఏళ్ల తరబడి ఎదుర్కొనే అంతర్గత అనారోగ్య సమస్యలకు శాస్త్రీయ పద్ధతిలో వైద్య విధానాలు తీసుకురావాలని సంకల్పించారు. అలా అనేక పరిశోధనలు చేసి మానవ శరీరంలో వెన్నుపూస వీణను పోలి ఉంటుందని నిరూపించారు. దీనికి సంబంధించి అనేక మంది సుప్రసిద్ధ కళాకారుల నుంచి వివరాలు సేకరించి వాటికి వైద్యపరమైన అంశాలు జోడించి విశ్లేషించారు. అలా ఆధునిక చికిత్సా విధానాలు వెలుగులోకి తీసుకొచ్చారు. వీటిపై తాజాగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా ఇంజ్యూరీస్ ఇన్ మ్యూజిషియన్స్, ఇమేజింగ్ అండ్ మేనేజ్మెంట్ అనే పుస్తకాన్ని వైద్య పరిభాషలో రచించారు. ఇప్పుడు ఆ గ్రంథం ఎంతో మంది వైద్యుల దృష్టిని ఆకర్షిస్తోంది. మొట్టమొదటిసారిగా వీణకి సిటీ స్కాన్ తీశాను నేను. ఆ వచ్చిన ఇమేజెస్ని పక్కన హ్యూమన్ బాడీ తాలూకా ఎంఆర్ఐ ఇమేజెస్ పక్కన పెట్టి రెండు కంపేర్ చేస్తే నా కళ్ళని నేనే నమ్మలేనంత సిమిలారిటీలు కనబడ్డాయి. దాన్ని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తాం. మీరు చూస్తే వీణకి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్న కొద్దీ మెట్టికి మధ్యన ఉన్న స్పేస్ తగ్గిపోతుంది. మన హ్యూమన్ వర్టిబ్రల్ బాడీలో కూడా అంతే. లంబార్ స్పైన్ నుంచి సర్వైకల్ స్పైన్లోకి వెళ్ళే లోపల ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ స్పేస్ అంటాం, అది అలా తగ్గిపోతుంది. మనకి 7 తీగలు ఉంటాయి వీణలో. మెడికల్గా 7 ప్లెక్సెసెస్, నర్వస్ ప్లెక్సెసెస్ ఉంటాయి. దిస్ ఈజ్ లైక్ యువర్ సెరిబ్రమ్, అంటే బ్రెయిన్ లాగా. ఇది మన వెనకాతల సపోర్ట్ చేసే గ్లూటియల్ రీజన్ లాగా. మీరు ఒక ఎంఆర్ఐ బొమ్మ పక్కన పెట్టుకుని హ్యూమన్ బాడీది పక్కన వీణ బొమ్మ కనుక పెట్టుకుంటే, అంటే రేడియాలజీ బొమ్మ మేము తయారు చేసిన బొమ్మ, అసలు మీరు ఏదో చెప్పలేనంత సిమిలారిటీ ఉంది. వాళ్ళు టెక్నికల్గా ఏమైనా మార్పు కనుక తెచ్చుకోగలిగితే, అంటే కూర్చునే పద్ధతిలో కానీ, పాడే పద్ధతిలో కానీ, లేకపోతే వాయిద్య పద్ధతిలో కానీ ఏమైనా మార్పు కనుక తెచ్చుకోగలిగితే, నా ఉద్దేశం వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ క్వాంటిటీ వైజు క్వాలిటీ వైజు కూడా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ 40-45 సంవత్సరాలుగా ఆర్టిస్ట్ని దగ్గర నుంచి చూడడం వల్ల ఈ బుక్ రాయాలనే ఐడియా నాకు ఎప్పటి నుంచో ఉంది. అది కానీ దాన్ని మేమంటారు ఒక సమగ్రంగా ఒక దగ్గర రూపు చెందడానికి టైం పట్టింది. ఈ పుస్తకానికి ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ జాతీయ కమిటీ గుర్తింపు లభించడంతో జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఈ గ్రంథానికి ఆయన కుమార్తె వీణాధరి, అంతర్జాతీయ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ బొత్స సురేష్ సహరచయితలుగా ఉన్నారు. ముందు ఇనిషియల్గా హిస్టరీ గురించి రాసుకొచ్చి కొంతమంది టాప్ మ్యూజిషియన్స్ దగ్గర డేటా తీసుకుని బేసిక్ హిస్టరీ రాసుకొచ్చి, వోకల్ కార్డ్ ఇంజరీస్ గురించి డాక్టర్ మురళీధర్ అని ఆయన చీఫ్ ఎనస్థీషియాలజిస్ట్, కార్డియాక్ ఎనస్థెటిస్ట్, ఆయన నారాయణ హృదయాలయ బెంగళూరు. సో ఆయన వోకలిస్ట్. ఆయన అలాగే డాక్టర్ మ్యూజిషియన్ అవడం వల్ల ఆయన్ని సంప్రదించి ఆయన చూసిన కేసుల తాలూకా ఎండోస్కోపీ పిక్చర్స్ అవి ఆయన నాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బుక్లో మా కో ఆథర్ అయినటువంటి డాక్టర్ రాజేష్ బచ్చు ఆయన ఇంటర్నేషనల్లీ రినౌండ్ మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్. ఇందులో కొన్ని చాప్టర్స్ రాజేష్ బచ్చు గారు రాయడం జరిగింది. ఈ ఇన్స్ట్రుమెంటలిస్ట్ సంబంధించిన ఇంజరీస్ గురించి నేను రాస్తే, ఆయన రీహాబిలిటేషన్ గురించి, ఒక ఆర్థోపెడిషియన్, ఒక మ్యూజిషియన్స్కి వచ్చే మస్కులోస్కెలిటల్ ఇంజరీస్కి ఆర్థోపెడిషియన్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఆ ఐడియాస్ ఆయన రాశారు.
కొద్దిగా లైక్ మైండెడ్ పీపుల్ తీసుకుని ఒక ఆయన డాక్టర్ నీల్ అని ఉన్నారు. ఆయన మ్యూజిషియన్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. ఆయన ఒక చాప్టర్ రాశారు. అలా ఏమంటారు లైక్ మైండెడ్ వాళ్ళని తీసుకుని ఇది మా నేషనల్ కాన్ఫరెన్స్లో జనవరి నెలాఖరులో ఈ పుస్తకం రిలీజ్ చేసాం. ఇది యాక్చువల్లీ మార్కెట్లోకి నెక్స్ట్ మంత్ వస్తుంది. ఇప్పుడు గర్భిణులకు మ్యూజిక్ వినిపిస్తూ గర్భంలో ఉండే శిశువుల్లో వచ్చే మార్పులను రికార్డు చేస్తున్నామని, అవి భవిష్యత్తులో బిడ్డలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై విశ్లేషిస్తామని డాక్టర్ దుర్గా ప్రసాద్ చెప్పారు. అంటే యూట్రైన్ కెపాసిటీ తగ్గిపోతుంది బికాజ్ ఉమ్మనీరు తక్కువ ఉండడం వల్ల. సో బేబీ కడుపులో ఎదుగుదల తగ్గిపోతుంది, మూమెంట్స్ తగ్గిపోతాయి, స్పేస్ లేదు దానికి. సో దాని మజిల్ టోన్ తగ్గిపోతుంది. అప్పుడు దాని యాక్టివిటీ ఎలా చేయాలి అని ఆలోచించి ముందుగానే ప్రీ రికార్డెడ్గా తల్లి ఏదో పాడిన పాటని రికార్డ్ చేసి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం తల్లి పొట్టకి ఈ మిషన్ పైన పెట్టి ఎక్స్టర్నల్గానే దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఈ మ్యూజిక్ ప్లే చేయడంతో పుట్టిన బిడ్డ యాక్టివ్గానే పుట్టింది, ఆల్దో ఉమ్మనీరు తక్కువ ఉన్నా కూడా. ఇది డాక్టర్ దుర్గాప్రసాద్ గారి మనోగతం. సంగీతానికి అలాగే మానవ శరీర నిర్మాణానికి, వీణకి, ప్రధానంగా ఆయన సాధన చేస్తున్న వీణకి, ఈ రెండింటికి ఉన్న సంబంధం, అలాగే మ్యూజిక్కి మానవ శరీర నిర్మాణానికి వచ్చే సమస్యల్ని నివారించడంలో మ్యూజిక్కి వీటి మీద విస్తృతమైన పరిశోధన చేస్తున్నాం. అవి ఇంకా ఆ స్టడీస్ అన్నీ పూర్తి కావాల్సి ఉంది. పూర్తయితే అద్భుతమైన విషయాలు శాస్త్రీయంగా మనం నిరూపించి మానవాళికి అందించవచ్చు అనేసి ఆయన చెప్తున్నారు. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.